హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. పెద్ది సినిమా చూశాను భయ్యా. సినిమా నాకెలా అనిపించిందన్న విషయం వీడియో ఎండ్లో చెప్తా. డైరెక్ట్గా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సినిమాలోని పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ అనిపించిన విషయం ఏంటంటే రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్, ఆయన యాక్టింగ్ భయ్యా. ఒక కమర్షియల్ స్టార్ హీరో అయ్యుండి కూడా ఇలాంటి కథను పిక్ చేసుకోవడం వల్ల రామ్ చరణ్ గారి పైన అయితే మంచి రెస్పెక్ట్ క్రియేట్ అయింది. రామ్ చరణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నట్టుగా ఆయన మూవీ లైబ్రరీలో నిలిచిపోయే సినిమా ఈ పెద్ది అవుతుంది. సెకండ్ పాజిటివ్ ఏంటంటే ఈ సినిమా కథ, దాని ఉద్దేశం. సీరియస్లీ ఈ కథ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది, అలాగే మంచి మోటివేషన్ ఇస్తుందని నాకు అనిపించింది. ఈ రెండు విషయాలు ఈ సినిమా పైన మంచి అభిప్రాయాన్ని అయితే క్రియేట్ చేశాయి. కానీ సినిమాలోని నెగిటివ్స్ విషయానికి వస్తే మేజర్ గా సినిమా లెంత్ భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే టూ వరస్ట్ అనిపించింది. చాలా వరకు అన్నెసెసరీ సీన్స్, అసలు మెయిన్ కోర్ ఎలిమెంట్ కి రావడానికి అయితే చాలా టైం తీసుకున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కథకి సంబంధం లేకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ క్రికెట్ ఎపిసోడ్స్ కూడా కొంచెం ఫన్నీగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ లో ఏదో కొన్ని అక్కడక్కడ సీన్స్, అప్పలసూరి క్యారెక్టర్ తప్ప మిగతాదంతా కూడా పెద్ద వేస్టేజ్ ఐటమే అనిపించింది నాకైతే. రొటీన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఫస్ట్ హాఫ్ లోనే కనబడతాయి. హీరో ఇంట్రడక్షన్స్ కానీ, హీరో చేసే ఫైట్లు కానీ, హీరోయిన్ తో ఉండే సీన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, అవన్నీ కూడా అంత మేజర్ గా వర్కౌట్ అవ్వలేదు. ప్రీ ఇంటర్వెల్ టైం నుంచి కొంచెం సినిమా ఇంట్రెస్టింగ్ గా తయారవుతుంది. ఇక క్లైమాక్స్ వరకు కూడా పర్వాలేదు, డీసెంట్ గానే డ్రైవ్ అయ్యి సినిమా అయితే ఎండ్ అవుతుంది. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, విజయనగరం పక్కన కొండ కింద ఊరు అంటూ ఒక చిన్న మారుమూల పల్లెటూరు ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి ఊరు పేరు ఉండదు, ఎలాంటి అడ్రస్ కానీ, వాళ్ళకి ఎలాంటి గుర్తింపులు కానీ ఉండవు. అక్కడ నుంచి వాళ్ళు విజయనగరం వెళ్లి పని చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. అక్కడ కూడా వాళ్ళకి మిగతా మనుషుల్లా కాకుండా సగం కూలీలు ఇస్తూ చాలా లోకుగా అయితే చూస్తూ ఉంటారు. అయితే అదే కొండ కింద ఊరు నుంచి వచ్చిన పెద్ది ఆట కూలీగా కూడా ఆడుతూ మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడు. ఇక ఆ కొండ కింద ఊరు నుంచి ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ ని ఎలాగైనా ఆపితే తమ బతుకులన్నీ మారతాయని అప్పలసూరి అనే అతనైతే ట్రై చేస్తూనే ఉంటాడు. ఎన్నో అర్జీలు పెట్టుకుంటూ, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఎంతో మంది కాళ్ళు ఏళ్ళు మొక్కుతా ఉంటాడు. ఇక తానే ఒక ఎర్ర జెండాని పట్టుకొని ట్రైన్ ని ఆపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. కానీ అవేవి కూడా వర్కౌట్ అవ్వవు. ఇక అదే ప్రయత్నంలో అప్పలసూరి చనిపోయిన తర్వాత అప్పలసూరి చేసిన ప్రయత్నాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని, ఆటనే తన గుర్తింపుగా మార్చుకొని పైకెదిగి తమ ఊరికి రైలు తీసుకురావాలని పెద్ది ప్రయత్నం మొదలు పెడతాడు. మరి ఆ ప్రయత్నంలో పెద్ది ఎన్ని కష్టాలు పడ్డాడు, గుర్తింపు సాధించడానికి ఎన్ని ఆటలు మారుస్తూ ఎంతగా కష్టపడ్డాడు, చివరికి ఊరికి ట్రైన్ ని తీసుకొచ్చాడా లేదా అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ సినిమా పైన అందరికి మేజర్ గా ఉన్న క్యూరియస్ ఏంటంటే, రామ్ చరణ్ గారిది ఒక కాల్ కట్ అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం. మనం విన్నది ఆల్మోస్ట్ నిజమే, కాకపోతే అది సినిమాలో ఎంత ఇంపాక్ట్ చూపించింది అనేది మీరు సినిమా చూసే ఎక్స్పీరియన్స్ చేయండి. అయితే ఈ సినిమా గురించి మీరు ఆల్రెడీ కొన్ని రివ్యూస్ ని, పబ్లిక్ టాక్స్ ని అయితే వినుంటారు కదా, అవేవి కూడా పట్టించుకోవద్దు. మీకు ఈ సినిమా చూడాలనిపిస్తే వెళ్ళి చూసేయండి. కాకపోతే టికెట్ రేట్స్ తగ్గినాక వెళ్తే బెటర్. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, రామ్ చరణ్ గారు తన కెరియర్ లో ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ రంగస్థలం, మగధీర, ఇంకా ధృవ లాంటి సినిమాలని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే రామ్ చరణ్ గారు ఇచ్చారు. అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మాత్రం అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అదొక్కటే డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ఇక ఫస్ట్ హాఫ్ కి ఆల్మోస్ట్ హీరో లాంటి క్యారెక్టర్ అప్పలసూరి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లో జగపతి బాబు గారు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనందరికీ తెలుసు ఆయన మంచి ఇంటెన్స్ ఉన్న యాక్టర్. అయితే ఒక సీన్ లో మాత్రం చాలా అవమానం పడతాడు. ఆ సీన్ చూసినప్పుడు అయితే నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది జగపతి బాబు గారి పైన. ఇక మన శివన్న చేసిన గౌర్నాయుడు క్యారెక్టర్ లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. క్యారెక్టర్ మాత్రం అంత ఇంపాక్టబుల్ గా ఏమీ లేదు. అలాగే మన మున్నాబాయ్ దివ్యాందు చేసిన రాంబుజ్జి క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ గానే వర్కౌట్ అయింది. కాకపోతే లెంత్ కొంచెం తక్కువగానే అనిపించింది క్యారెక్టర్. ఇక జాహ్నవి కపూర్ విషయానికి వస్తే, ఈమె పర్ఫార్మెన్స్ అయితే ఓకే గానీ ఆ క్యారెక్టరే పెద్దగా నచ్చలేదు. లిటరల్లీ చెప్పాలంటే ఈమె సీక్వెన్స్ అంతా కూడా పెద్ద టైం వేస్ట్ సీక్వెన్స్ అనిపించింది నాకైతే. చాలా ఆర్టిఫిషియల్ క్యారెక్టర్. ఇంకా ఆమె క్యారెక్టర్ ని కూడా మరి దారుణంగా ప్రజెంట్ చేశాడు బుచ్చిబాబు అనిపించింది నాకైతే. ఇక ఈ సినిమాలో చేసిన రెస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఎవరు కూడా పెద్దగా అయితే మనకు గుర్తుండిపోరు. కాకపోతే పర్వాలేదు, ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళైతే మంచి పర్ఫార్మెన్స్ నే ఇచ్చారు. ఇక కమింగ్ టు ది టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ సినిమాకి మంచిగానే వర్కౌట్ అయింది భయ్య. కొన్ని చోట్ల ఉన్న విఎఫ్ఎక్స్ షాట్స్ మాత్రం మరి పూర్ గా కనిపించాయి. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ గారు, కొన్ని సాంగ్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని బిట్ సాంగ్స్ లాంటివి ఉంటాయి, అవి కూడా మంచి ఫీల్ నే ఇచ్చారు.
అనిపించాయి. కాకపోతే బీజిఎం విషయంలోనే ఎక్కడో చిన్న డౌట్ కొట్టింది భయ్య. విలేజ్ రూరల్లో జరుగుతున్న సీక్వెన్స్ కి ఇంగ్లీష్ లిరిక్స్ తో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం సింక్ అయిన ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. ఇక ఎడిటింగ్ పరంగా అయితే నేను ముందే చెప్పాను కదా, సినిమా లెంత్ చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. ఫస్ట్ హాఫ్ ని ఆల్మోస్ట్ 50% ట్రిమ్ చేసేయచ్చు అనిపించింది నాకు ఆ పోర్షన్స్ అన్ని కూడా. ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కొన్ని చోట్ల భలే అనిపించాయి, కానీ కొన్ని చోట్ల అయితే మరి పూర్ గా అనిపించాయి. ఆ విలేజ్ సెటప్ అయితే ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే చాలా చోట్ల ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి కానీ ప్రొడక్షన్ చేశారా అన్న ఫీలింగ్ అయితే చాలా చోట్ల కలిగింది. ఇక ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఈ పెద్ద సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్ద సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. అలాగే ఈ సినిమా చాలా లార్జ్ ఫార్మాట్ లో అయితే స్కేల్ అప్ అయింది. అంటే దీనికి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్లు కానీ, యాక్ట్ చేసిన యాక్టర్స్ విషయంలో, బడ్జెట్ విషయంలో అన్ని కూడా బిగ్ స్కేల్లోనే ఈ సినిమా అయితే ఉంది. కానీ ఈ సినిమాతో కొత్తగా పేరు రావాల్సిన వ్యక్తులు ఎవ్వరు కూడా ఈ సినిమా టీంలో అయితే లేరు, ఒక్క బుచ్చిబాబు సానా తప్ప. ఎందుకంటే ఆల్మోస్ట్ యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ ప్రూవ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డే. మరి బుచ్చిబాబు సానాకి ఒక రైటర్ గా, డైరెక్టర్ గా ఈ పెద్ద సినిమా ఎంతవరకు వర్కౌట్ అయింది అని అంటే, నాకు తెలిసినంత వరకు అయితే ఒక 50% హెల్ప్ అయిందని అనిపించింది భయ్య. ఒక పెద్ద హీరోని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ చాలా వరకు బుచ్చిబాబులో అయితే కనిపించలేదు. రైటింగ్ పరంగా, తన ఇంటెన్స్ పరంగా అయితే హిస్ టూ గుడ్ అనిపించింది. కానీ ఒక స్టార్ హీరోని డీల్ చేసే పద్ధతి మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండాలి. సినిమాలో చాలా వరకు కొన్ని సీన్స్ అయితే అన్నెసెసరీగా అనిపిస్తాయి, కొన్ని అయితే చాలా అన్లాజికల్ గా అనిపిస్తాయి. ఎస్పెషల్ గా ఏంటంటే ఇండియన్ స్పోర్ట్స్ గురించి చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ తోటి అయితే స్టార్ట్ చేస్తారు. కాకపోతే స్పోర్ట్స్ నే చాలా వరకు గ్రాంటెడ్ గా తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. క్రికెట్ ఆడే విధానం అయితే మరీ సిల్లీగా, ఏదో హీరో కదా కింద పడి మీద పడి కొట్టాలి అన్నట్టుగా డీల్ చేసినట్టు అనిపించింది. ఇక పెహల్వాన్ ఫైట్ సీన్ కూడా అంత అథెంటిక్ గా అయితే లేదు భయ్య. చాలా వరకు కమర్షియల్ గా డీల్ చేయడానికే ట్రై చేశారు. అది చాలా చోట్ల అయితే దొరికిపోయినట్టు అనిపించింది. ఇక సినిమా గురించి మనం ఆల్మోస్ట్ బయట విన్న టాపిక్స్ అన్ని కూడా సినిమాలో నిజమైపోయాయి. అంటే మనం అనుకున్న స్టోరీ లైన్ గానీ, సెకండ్ హాఫ్ లో హీరోకి ఎదురయ్యే ఒక డిఫెక్ట్ గానీ, బొమ్మని ఇరానీ గారి ఈ సినిమా నెరేషన్ మొత్తం వింటూ ఉంటారని మనం అనుకున్నట్టుగానే సినిమా కథ అంతా కూడా ఈయనకే ఒక క్యారెక్టర్ చెప్పడం జరుగుతుంది. సరే, మనం ఎక్స్పెక్ట్ చేసిందే సినిమాలో ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే అవి చాలా వరకు ఆర్టిఫిషియల్ గా, ఒక ఫోర్స్డ్ గా ఇరికిచ్చినట్టుగా అనిపించింది. ఉప్పెన సినిమా క్లైమాక్స్ లో రివీల్ అయిన ట్విస్ట్ కి అయితే కొంచెం ఓ పర్పస్ ఉన్నట్టు అనిపించింది. కాకపోతే ఇక్కడ మాత్రం అది చాలా ఆర్టిఫిషియల్ గా, ఫోర్స్డ్ గా ఇరికియడం వల్ల ఆ ఇంటెన్స్ అనేది అస్సలు కనబడలేదనే చెప్పాలి. బట్ ఓవరాల్ గా బుచ్చిబాబు చూస్ చేసుకున్న పాయింట్ వల్ల తనకైతే మంచి మార్కులే పడతాయని నాకు అనిపించింది. ఇక ఓవరాల్ గా పెద్దిగాడు 6 కొడతాడా లేదా అని చాలా మందికి అయితే డౌట్ ఉంది కదా. నాకు తెలిసినంత వరకు సినిమా అయితే బాగుంది, కానీ ఇదేమి ఫుల్లీ కమర్షియల్ ఎంటర్టైనర్, ఒక ఫీస్టో అయితే కాదు. బట్ సినిమా చూసి వచ్చిన ఆడియన్స్ మాత్రం పర్వాలేదు అన్న ఫీలింగ్ తోనే బయటికి వస్తారు. అయితే ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఏ సినిమాలు లేకపోవడం వల్ల మన తెలుగులో అయితే కలెక్షన్స్ ని బానే రాబడుతుంది. అదర్ లాంగ్వేజెస్ లో చెప్పలేము, కొంచెం న్యూట్రల్ అవ్వచ్చని నా ఫీలింగ్. ఇక సినిమా గురించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే నాకు మాత్రం సినిమా బాగా నచ్చింది భయ్య. ఎస్పెషల్ గా ఏంటంటే సినిమాలో ఇచ్చిన మోటివేషన్ కానీ, ఆ స్టోరీలో ఉన్న డెప్త్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ పెద్ద క్యారెక్టరేషన్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. అంత ఎఫర్ట్ పెట్టి ఏ పనన్నా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అయితే నాకు కూడా కలిగింది. ఈ పెద్ద క్యారెక్టరేషన్ ని మాత్రం చాలా వరకు యూత్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఇది ఓవరాల్ గా పెద్ద సినిమా పైన నా ఫీలింగ్. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.